స్టార్ 9 లైవ్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనజాతరను తలపించిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. భారత యుద్ధ వీరులకు అంకితం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ₹41,32,00,000 చేపట్టిన 399 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం. ఐఐటి తిరుపతి ఇన్నోవేషన్ మరియు ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ను ముందుకు తీసుకెళ్లడానికి పరిశ్రమ మరియు ప్రభుత్వ సంబంధాలను బలపరుస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనజాతరను తలపించిన 339 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం. నేటి ఉదయం 9 గంటలకు ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ 678 మంది కార్యకర్తల చేత ప్రజల సాక్షిగా ప్రారంభోత్సవాలు. 24వ డివిజన్లో జరిగిన ప్రారంభోత్సవాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర గారు, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఐఏఎస్ గారు, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్టూరి శ్రవంతి గారు, స్థానిక కార్పొరేటర్ ఆరవ శాంతి గారు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి వేలాది మంది ప్రజలతో కలిసి పాల్గొన్నారు. పట్టుదలకు మారు పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని, త్వరలోనే పొట్టేపాలెం ములుమూడి బ్రిడ్జిలు త్వరలోనే మంజూరు చేస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుకుంటే ఏదైనా చేస్తాడని ఆయన తెలిపారు. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలవడం అంటే ఆషామాషి కాదు అని శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర అన్నారు. ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, ఓటు వేసి 3వసారి ఎమ్మెల్యేగా చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు, కష్టం చేసిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత యుద్ధ వీరులకు అంకితమంటూ ఆయన తెలిపారు. కావాల్సిన ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్, రూములు కూడా కట్టడానికి యాక్చువల్గా ఎక్కడెక్కడ అవసరం దానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో విఆర్ కళాశాల, విఆర్ హై స్కూలు, విఆర్ లా కాలేజీ నెల్లూరు నడి ఒడ్లో ఉంటుంది. నేను చదివింది కూడా ఇదే స్కూల్లో, ఇదే కాలేజీలో, వర్క్ చేసింది కూడా ఫస్ట్ ఇక్కడే. అలాంటి స్కూలు ఎంతో డిమాండ్ ఉన్న స్కూలు. అట్లాంటి స్కూలు గత 5 సంవత్సరాలు మూసేశారు. అయితే దాన్ని మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ తెరిపిస్తానని చెప్పాను. అన్న ప్రకారం దాన్ని తెరిపించడానికి అధికారులతోనూ మంత్రులతో మాట్లాడా. దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం, ఆయనతో మాట్లాడడం జరిగింది. వారు యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఈరోజు ఎన్సీసీ వాళ్ళు దాన్ని మొత్తం కంప్లీట్గా రెనోవేట్ చేస్తూ మోడర్నైజ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా రెనోవేట్ చేస్తున్నారు. 12వ తేదీ లోపల దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేసేట్టుగా ప్రణాళికలు ఇచ్చారు. నెక్స్ట్ దాంట్లో ల్యాబ్ ఎక్విప్మెంట్స్, ఫర్నిచర్ అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చేది చేస్తున్నాం. అయితే ఇక్కడికి పిల్లల్ని తీసుకునే పిల్లలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అంటే సిటీలో ఉన్న పేదల్లో నిరుపేదలను యాక్చువల్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని పునఃప్రారంభిస్తున్నాం. ఇది పునఃప్రారంభమే. దానికి ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయని. దానికి నేను చెప్పింది ఏంటంటే, ఒకటే చెప్పాను, నేను ఎలక్షన్ అప్పుడు 94,000 ఇళ్ళు నెల్లూరు సిటీలో ఉంటే 84,000 ఇళ్ళు తిరిగా. టైం చాలక 10,000 తిరగల. ఇంకొక 1 వీక్ ఉంటే తిరిగేస్తున్నాను. అందులో ఎంతోమందిని చూసా. చుట్టలు చుట్టుకునే వాళ్ళు రోజుకి ₹50 చందా, బీడీలు చుట్టుకునేవాళ్ళు 50 నుంచి 100, తల్లులు లేని పిల్లలు, తండ్రులు లేని పిల్లలు, చిన్న చిన్న ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎంత వస్తుంది అడిగితే, సార్ ఒక్కొక్క ఇంట్లో ₹1000 ఇస్తారు, 3 ఇళ్లలో చేస్తాం, లేదా 2 ఇళ్లలో చేస్తాం. కొందరైతే ఉదయం 2 ఇళ్లలో, సాయంకాలం 2 ఇళ్లలో. అలాంటి తల్లులను చూసా.
వాళ్ళందరినీ చూసినప్పుడు ఖచ్చితంగా అనిపించింది కనీసం వీళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేశాను, ఈ స్కూల్ ఓపెన్ చేస్తాను, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి ఎడ్యుకేషన్. ఎందుకంటే 2014-19లో ఇదే స్కూల్ పైన 11th and 12th జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ స్టార్ట్ చేయించారు. 300 మందికి హాస్టల్, 150 మంది నెల్లూరు సిటీలో వాళ్ళకి, నెల్లూరు కార్పొరేషన్, 150 మంది వేరే జిల్లాల వాళ్ళకి బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినాయి. ఈరోజు కూడా ఎక్కడ నా పిల్లలు అప్పుడు సార్ నేను ఐఐటి చదివాను, మీరు పెట్టిన విఆర్ హై స్కూల్ పైన బిల్డింగ్లని. కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ ఎత్తేసింది, నామకే వస్తే ఆ డే స్కాలర్ పెట్టింది. అలా కాకుండా చక్కగా పేదలు నిరుపేదలకు ఇచ్చే విధంగా నర్సరీ నుంచి 12th దాకా ఉంటుంది, ఇంటర్మీడియట్ దాకా. అలాంటి సిస్టమ్ తీసుకొస్తున్నాం. దాన్ని యాక్చువల్గా ఈరోజు అటు జేసీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు పర్సనల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వచ్చే నెల 12వ తేదీ స్కూల్స్ ఓపెనింగ్. ఆ స్కూల్స్ అయితే చక్కటి ప్లేగ్రౌండ్ ఇక్కడ మొత్తం. ఎందుకంటే ఇక్కడ పెట్టే పిల్లల తల్లిదండ్రులందరూ కూలీ నాలి చేసుకునేవాళ్ళు. సాయంకాలం 3 గంటలకు 2 గంటలకి ఇంటికి రారు, వాళ్ళు వచ్చేది 6 అవుతుంది. అందరూ పిల్లల్ని సాయంకాలం 5-6 దాకా ఇక్కడ ఆడించి తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేశాను. దీనికి అందరూ సహకరిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ ముందు నెల్లూరు ప్రజలకు ప్రామిస్ చేశాను 100కి 100 రూపాయలు చేస్తూ వస్తున్నా. కొద్దిగా సమయం పాటించండి. రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడిప్పుడు కొద్దిగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఈరోజు అనేక డెవలప్మెంట్ కార్యక్రమం టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ. ఐఐటి తిరుపతి ఇన్నోవేషన్ మరియు ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ను ముందుకు తీసుకెళ్లడానికి పరిశ్రమ మరియు ప్రభుత్వ సంబంధాలను బలపరుస్తుంది. మొన్న బడ్జెట్ స్పీచ్ లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు, ఐఐటీస్ స్ట్రెంగ్త్ ఎక్స్పాండ్ అవుతానండి. 6,500 స్టూడెంట్స్. అంటే ఇప్పుడు కొత్త ఐఐటీస్ 5 ఐఐటీస్ లో, అంటే తిరుపతి, పాలక్కాడ్, ధార్వాడ్, గోవా లేదు ఈ పట్టు ఇంకాని, జమ్మూ అండ్ బిలాయ్. ఈ 5 ఐఐటీస్ లో మొన్న ఇవన్నీ 2015 కొన్ని స్టార్ట్ అయినాయి, 2 స్టార్ట్ అయినాయి, 2016లో బ్యాలెన్స్ స్టార్ట్ అయినాయి. వీటిలన్నిటికి 2 ఫేజ్ కింద డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ ఏ 2017 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినా కన్స్ట్రక్షన్ ఫండింగ్ అంతా ఇది 2017 నుంచి ఫేజ్ ఏలో కన్స్ట్రక్షన్ అయింది. మా క్యాంపస్ మీరు చూసే క్యాంపస్ ఫేజ్ ఏ మేము 2022లోనే మోస్ట్లీ కంప్లీట్ చేస్తాం, 23లో 100% కంప్లీట్ చేస్తాం. ఫేజ్ ఏ అయిపోయింది. అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది 1,200 స్టూడెంట్స్కి ఫెసిలిటీస్, హాస్టల్స్ ఏంటి, ల్యాబ్స్ ఏంటి, హౌసింగ్ ఏంటి, మా స్టాఫ్కి ఫ్యాకల్టీకి హౌసింగ్. 1,200 స్టూడెంట్స్కి అప్పుడు సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ 1,444 crores మొత్తం ఏంటి, కన్స్ట్రక్షన్కి ఏంటి, తర్వాత బిల్డింగ్స్ ఏంటి, హాస్టల్స్ ఏంటి, ల్యాబొరేటరీస్ ఏంటి, హౌసింగ్ ఏంటి, ఇవన్నీ. సో కానీ మాకు మాస్టర్ ప్లాన్, ఐఐటి తిరుపతి మాస్టర్ ప్లాన్ నెక్స్ట్ 20-30 yearsలో ఒక 12,000 స్టూడెంట్స్ అవ్వాలని మాస్టర్ ప్లాన్ చేశాం. సో అది ఫస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్లో సెటప్ అవుతుంది. ఫేజ్ ఏ, ఫేజ్ బి కంప్లీట్ అవుతే ప్రాజెక్ట్ ఫేజ్ అయిపోతుంది. దాని తర్వాత ఏమో స్లోగా ఫండ్స్ వచ్చిన దాన్ని బట్టి, రైజ్ చేసిన దాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతాం. బట్ వీ హ్యావ్ ప్లాన్ ఓవర్ టైం 12,000 మంది స్టూడెంట్స్కి క్యాంపస్ క్రియేట్ చేయాలని. అది 30 ఏళ్ళు పట్టవచ్చు, 40 ఏళ్ళు. ఇప్పుడు పాత ఐఐటీలు ఉన్నాయంటే దే టేకెన్ ఎనీవేర్ ఫ్రమ్ 60 to 70 years టు గెట్ టు దట్ స్టేజ్. సో దిస్ ఇస్ ది ప్లాన్. అండ్ ఐఐటి తిరుపతిలో వేరియస్ చాలా అదర్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ అవుతున్నాయి, బోత్ అట్ ద నేషనల్ లెవెల్ అండ్ ద స్టేట్ లెవెల్. ఇప్పుడు మొన్న మీరు ప్రెస్లో మళ్ళీ అది చూసుంటారు, విత్ కియా మోటార్స్ వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ లాస్ట్ వీక్. అది వాళ్ళు మాతోటి వచ్చి క్లోజ్గా దేవ్ ఐడెంటిఫైడ్ టు వర్క్ క్లోజ్లీ విత్ ఐఐటి తిరుపతి. వన్ ఆఫ్ ది మేజర్ ఇనిషియేటివ్స్ ఇస్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎకోసిస్టమ్. అంటే అలాగే ఇప్పుడు మేము ఈ మేకర్స్ ల్యాబ్ గురించి మాట్లాడాను కదా, ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని, బికాస్ గోయింగ్ ఫ్రమ్ ఐడియా, ఎవరికో ఐడియా వచ్చిన తర్వాత అది ప్రొడక్ట్ చేసి దాన్ని ఏమో మార్కెట్లోకి స్టార్ట్అప్ కింద చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళి దానికి ఫండింగ్, ఇవన్నీ లీగల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్, ఫండింగ్, ఇవన్నీ చాలా చేయాలి. దానికి
సో దానికి సపోర్ట్ చేయడానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి స్టేట్ అంతా అని. సో మన టాటా వరల్డ్ తోటి టైఅప్ పెట్టుకుని రతన్ టాటా గారు పేరు మీద రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. ద హబ్ మెయిన్ లొకేషన్ విల్ బి అమరావతి, కానీ 5 స్పోక్స్ క్రియేట్ చేస్తున్నారు స్టేట్ అంతాని. అంటే జియోగ్రఫికల్గా డిస్ట్రిబ్యూట్ చేసి విశాఖపట్నంలో ఒక స్పోక్, కాకినాడలో ఒకటి, విజయవాడ ఒకటి, తిరుపతి ఒకటి, అనంతపూర్. సో ఈచ్ స్పోక్ హ్యాండిల్స్ 4 to 5 districts. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41 కోట్ల 32 లక్షల రూపాయలతో చేపట్టిన 399 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రారెడ్డితో కలిసి పాల్గొన్న మంత్రి నారాయణ. కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ గారు నిరంతరం సోదరులకు అండగా ఈ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్న మిత్రులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న, ఏనాడు కూడా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఎదుర్కొన్న అదే ఉత్సాహంతో పనిచేస్తూ వస్తున్నాడు. 3 సార్లు శాసనసభ్యుడైనా, నేను సీనియర్ శాసనసభ్యుడిని, 3వసారి గెలిచాను అనే ఆలోచనే లేకుండా టార్గెట్ 2029 లక్ష్యంగా, టార్గెట్ 29 లక్ష్యంగా ప్రజలకి ఏది చెప్పానో అది చెయ్యాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆదర్శంగా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులున్నా, ఆర్థిక సమస్యలున్నా పనులు పూర్తి చేసి ఘనత శ్రీధర్ కోటారెడ్డి శ్రీధర్ని సంపాదించుకున్నాడు. రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టుంటారు, చేసుకుంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇంతగానే చేయగలిగితే మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది. ఇక్కడనే మనం పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. ఇంకోటి కూడా చెప్పాలా, 231 కోట్లతో 11 నెలల్లో ఇన్ని పనులు చేయగలిగాడు. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే శ్రీధర్కి పట్టుదల అనుకున్నా అంటే చెయ్యాలా, ఆ పట్టుదల అందరికీ ఉండదు. కానీ దాని మించిన పట్టుదల నా పక్కనే ఉంచుకుంటారు నారాయణ గారికి ఒక టైం ఉండదు, ఏది పెట్టుకోడు, కష్టజీవి. ఏ పని చెప్పినా నిమిషాలే, ఇంకా దానికి తిరిగి ఉండదు. మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందే ఎంత అభివృద్ధి జరుగుతుందో అమరావతిలో. ఇవన్నిటికి కారకుడు మన నారాయణ గారు. అతను చూపించే శ్రద్ధ, ఈరోజు ఢిల్లీ అంటాడు, ఒకరోజు అహ్మదాబాద్ అంటాడు, ఒకరోజు సింగపూర్ పోతాడు. ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతిని వరల్డ్ క్లాస్ నెల్లూరు వియోరో హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ తొలగించిన భవనాల స్థానంలో ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. కాంపౌండ్ వాల్ పటిష్టంగా నిర్మించాలని ఆదేశించిన మంత్రి వీఆర్ హైస్కూల్ను పేద పిల్లల కోసం సిద్ధం చేస్తున్నాం. ఎన్సీసీ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఎన్నికల సమయంలో 80,000 ఇళ్లు తిరిగానని, పేద పిల్లల చదువుల దుస్థితి చూశానని, వాళ్ళందరికీ కార్పొరేట్ తరహాలో విద్యాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నిర్వీర్యం చేసిన వీఆర్సీని ఎంచుకున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఆమోదం తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువనున్న పిల్లలకే ఇక్కడ అవకాశం కల్పిస్తాం. ఏడాదికి 1000 మంది చొప్పున 5 ఏళ్లకు 5,000 మంది పేద పిల్లలకు అడ్మిషన్ కల్పిస్తాం. పిల్లలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ కల్పిస్తాం. ఉచిత పౌష్టికాహారం అందిస్తాం. కార్పొరేట్ ను తలదన్నే రీతిలో సౌకర్యాలు కల్పిస్తాం. పాడుపడ్డ భవనాలు తొలగించి ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. స్కూల్ని ప్రెస్టేజ్గా తీసుకొని చేయండి. స్కూల్ పీపుల్కి ఫస్ట్ 1000, నెక్స్ట్ 1000, అవతల నీరు 1000, ఒక 5 మీటింగ్స్ కూడా ఖాళీగా, తర్వాత అవి కూడా తీసుకుంటాం. ఒక 5,000 మందికి నెల్లూరు టౌన్లో స్కూల్ ఇస్తాకి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనజాతరను తలపించిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. భారత యుద్ధ వీరులకు అంకితం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 41,32,00,000 రూపాయలతో చేపట్టిన 399 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం. ఐఐటి తిరుపతి ఇన్నోవేషన్ మరియు ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ను ముందుకు తీసుకెళ్లడానికి పరిశ్రమ మరియు ప్రభుత్వ సంబంధాలను బలపరుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.